హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదేంటో తెలుసా, మా చెల్లెలు మా మరిది గారండి, వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి. అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉంటారనమాట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. కానీ ఇక్కడ ఎంగేజ్మెంట్కి వాళ్ళు రాలేకపోయారు. ఇక్కడ మేమందరం కలిసి ఇలాగ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేసేసుకున్నాం. చూడండి, వాళ్ళిద్దరూ పూజ చేస్తున్నారు, మా చెల్లెలు మరిది గారు. చక్కగా పెళ్లి వాళ్ళు చూడండి, వియ్యంకులు వాళ్ళు బట్టలు తీసుకొచ్చి బట్టలు పెడుతున్నారు. చక్కగా పెళ్లి కూతురు లేకుండానే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. వాళ్ళు అమెరికాలో ఉంటారు కదా, అక్కడి నుంచి ఎంగేజ్మెంట్కి ఒకసారి పెళ్ళికి ఒకసారి రావాలంటే కష్టం కదా. ఒకసారి వాళ్ళకి ఎక్కువ లీవ్స్ కూడా ఉండవు. అందుకని చెప్పి పెళ్ళికి ముందు 2-3 వారాలు సెలవు పెట్టుకొని వస్తారనమాట. ఇక్కడ చూడండి, మా చెల్లెలు వాళ్ళందరూ ఎంత హంగామా చేస్తున్నారు. మా మరిది గారు, వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు భార్య, మరదలు. ఇక్కడ మా చెల్లెళ్ళు చూడండి, మా చెల్లెలు వాళ్ళ అత్తగారు వచ్చారనమాట. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మా చెల్లెళ్ళు అందరూ వచ్చారు. నేనేమో వీడియోనే తీసుకుంటున్నాను, పలకరిస్తానే వీడియో తీసుకున్నాను. చూడండి, మా చెల్లెలు వాళ్ళ అత్తగారు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి. చక్కగా హాయ్ చెప్పమంటే చక్కగా హాయ్ చెప్తున్నారు. పక్కన మా పిన్ని, మా చెల్లెలు వాళ్ళ పాప, మా మరిది గారు అందరూ చుట్టూ వచ్చారు. మా చెల్లెలు వాళ్ళు ఇద్దరు, ఎంగేజ్మెంట్ జరిగే పాప వాళ్ళ అమ్మ, ఈమె లాస్ట్ చెల్లెలు. చూడండి, ఇంకో చెల్లెలు. వీళ్ళందరూ కలిసి మా చెల్లెలు వాళ్ళ అత్తగారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో చెల్లెళ్ళ హస్బెండ్ వచ్చాడు చూడండి, చక్కగా హాయ్ చెప్తున్నాడు. ఇక పెళ్లి కూతురు తమ్ముడండి, చూడండి అందరినీ రిసీవ్ చేసుకోవడానికి తిరుగుతూ ఉన్నాడు చక్కగా పాపం. ఇక మా మరిది గారు వాళ్ళ ఊరు నుంచి వస్తే వాళ్ళందరినీ పలకరిస్తా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారు. ఇక వచ్చిన గెస్టులను అందరినీ వాళ్ళు మాట్లాడించుకొని, ఇక ఇంకో చెల్లు వాళ్ళ హస్బెండ్ చక్కగా వీళ్ళు సెల్ఫీలు తీసుకుంటా సందడి చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టడానికి మా చెల్లెలు మా మరిది గారు రెడీ అయిపోయారు. చూడండి, చక్కగా వాళ్ళకి కూడా బట్టలు పెడతా ఉన్నారు. వాళ్ళు వియ్యంకులు, వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలోనే ఉంటాడనమాట. అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికాలో ఉంటారని చెప్పాను కదా. అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అమెరికాలోనే ఉంటారు. వాళ్ళు రావడానికి అవ్వలేదు కాబట్టి పెద్దవాళ్ళే ఎంగేజ్మెంట్ని కంప్లీట్ చేసేస్తున్నారు. చూడండి, మా మరిది గారు ఆయనకి వియ్యంకులకి బట్టలు పెడతా ఉన్నారు. ఇప్పుడు మా చెల్లెలు ఆ వియ్యంకురాలకి బట్టలు పెడుతున్నారు. చూడండి, చక్కగా ఎంత బాగా అమ్మాయి అబ్బాయి లేకుండానే చేసేసుకుంటున్నాము. చూడండి, ఇక మా చెల్లెలు వాడు బాబు వచ్చాడు. వాడే చక్కగా చూడండి ఎంత బాగా రెడీ అయ్యాడు. అసలు పెళ్లి కొడుకులాగా వాడే రెడీ అయిపోయాడు. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు. సందడిదంతా వాడిదే. చూడండి, ఇప్పుడు వీళ్ళు పెళ్లి కొడుకు బట్టలు కూడా పెట్టడానికి రెడీ అయ్యారు. పెళ్లి కొడుకు అక్కడ ఉన్నాడు కదా, అక్కడ పెట్టడానికి అవ్వదు కదా, అందుకని అది వాళ్ళ అమ్మ నాన్నకే ఇచ్చేస్తున్నారన్నమాట. పెళ్లి కొడుకు బట్టలు కూడా చూడండి, వాళ్ళ బట్టలు కూడా వీళ్ళకే ఇచ్చేస్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు అమెరికాలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటానికి అవ్వదు కాబట్టి వీళ్ళు చక్కగా పెళ్లి కొడుకు బట్టలు కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య ఉన్నాడండి, ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి కూడా వీళ్ళు బట్టలు పెడుతున్నారు. చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య వస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంటిల్లి పాది బట్టలు పెడుతున్నారు. వాళ్ళు కూడా అలాగే పెట్టారనమాట. చూడండి, ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య అనమాట. ఈ అబ్బాయికి కూడా చక్కగా వీళ్ళు బట్టలు పెడతా ఉన్నారు. తమ్ముడికి ఎంగేజ్మెంట్కి లేకపోయినా కూడా అన్నయ్య ఉండి చక్కగా సందడి చేస్తూ ఉన్నాడు. ఇటువైపు పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య సందడి చేస్తున్నాడు, ఇటువైపు పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు. చూడండి, పెళ్లి కూతురు తమ్ముడు చక్కగా వాడికి కూడా వీళ్ళు అందరూ బట్టలు పెడతా ఉన్నారు. అంటే ఇంటిల్లి పాది బట్టలు పెట్టారని చెప్పాను కదా, వాడి తమ్ముడికి కూడా చక్కగా వీళ్ళు బట్టలు పెడుతున్నారు. వాడే ఎంత చక్కగా రెడీ అయ్యాడు చూడండి, పెళ్లి కొడుకు లాగానే వాడే ఉన్నాడు చూడటానికి కూడా. చక్కగా సందడి చేస్తా అందరినీ. ఇంకో మా చెల్లెళ్ళు సందడి చేస్తున్నారు చూడండి. మా చెల్లెళ్ళు, ఇగో మా మరిది గారు, ఇక్కడ మా తమ్ముడు భార్య, మా మరదలు, మా పిన్ని, వీళ్ళందరూ కలిసి ఇక్కడ కూర్చొని చక్కగా ఇగో చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు ఇద్దరు చెల్లెళ్ళు అనమాట. ఇగో మా మరిది గారు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని చక్కగా అందరినీ మాట్లాడిస్తూ ఉన్నారు. మా చెల్లెలు వాళ్ళ అత్తగారు వెళ్ళిపోతున్నారు, అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అనమాట. మళ్ళీ ఇప్పుడు అందరు కూర్చొని లగ్నపత్రిక రాస్తున్నారు. ఈ పంతులు గారు లగ్నపత్రిక రాస్తూ ఉన్నారు. కూర్చొని డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. దానిలో వాళ్ళ డీటెయిల్స్ రాయాలి కదా, కూర్చొని రాస్తున్నారు. చూడండి, అంతా రాసిన తర్వాత ఇప్పుడు మనకి వినిపించాలి కదా, అది లగ్నపత్రిక రాసేసి ఇప్పుడు పంతులు గారు అది కూడా వినిపిస్తారు. ఈలోపు ఇక్కడ చూడండి, మా చెల్లెళ్ళు చక్కగా ఎంత చక్కగా మీటింగ్ పెట్టారు, మాట్లాడుకుంటా కూర్చున్నారు. చూడండి, ఏంటో డీప్ డిస్కషన్ జరిగిపోతూ ఉంది. వచ్చిన గెస్టులు అందరూ, అగో మా బాబాయ్ వాళ్ళ మనవరాలు, మా చెల్లెళ్ళు వాళ్ళ అమ్మాయి అనమాట.
చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఉప్పర్ మీటింగ్ పెట్టారో మా చెల్లెళ్ళు. చూడండి మధ్యలో అమ్మాయి డాక్టర్ అనమాట. వీళ్ళిద్దరూ అందరు కలిసి ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలు తమ్ముళ్ళు, అంటే వాళ్ళ కజిన్స్ అనమాట. చూడండి పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలు, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు, వెనక ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి లగ్నపత్రికని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు. చూడండి అందరూ లగ్నపత్రిక రాయటం అయిపోయింది, దేవుడి దగ్గర పెట్టి పంతులు గారు పూజ చేపిస్తున్నారు. అందరు కలిసి పూజ చేశారు, వాళ్ళిద్దరు జంటలు వీళ్ళిద్దరు. తర్వాత ఇది చూడండి ఇక్కడ పిల్లలు సందడి, మా చెల్లెలు వాళ్ళ పిల్లలు, చెల్లెలు వాళ్ళ ఈ ఒక చెల్లెలు బాబు, ఇంకో చెల్లెలు బాబు, చెల్లెలు వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళు డీప్ డిస్కషన్లో ఏంటో ఎక్కడికైనా ఫంక్షన్కి వస్తే అక్కడే కదండి అందరు కలిసేది, చక్కగా సరదాగా అందరూ అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ, అదొక స్వీట్ మెమరీస్ కదా. చూడండి వీళ్ళు చక్కగా ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ జరిగిపోతూ ఉంది, ఎవరి సందడిలో వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు మా చెల్లెళ్ళందరూ అక్కడ కబుర్లు పెట్టారు ఒక్కొక్క ఫంక్షన్ చూస్తానే. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, మా వదిన, మా అన్నయ్య వాళ్ళ కూతురు కొడుకు, వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారు. చూడండి వాళ్ళు వచ్చేసారు, అందరికీ హాయ్ చెప్తున్నారు. ఎంత సరదాగా ఉంటుంది కదా అందరూ ఒక చోట కలిస్తే. చాలా ఫంక్షన్లు అనేవి మనకు అందుకే కదా వచ్చేది. ఈ ఫంక్షన్లోనే చక్కగా బంధువులంతా ఒకరికొకళ్ళు కలుస్తా కబుర్లు చెప్పుకుంటా, పిల్లల గురించి వాళ్ళ గురించి అన్ని కబుర్లు మాట్లాడుకుంటూ చక్కగా సందడిగా ఉంటుంది. వీడప్పుడు ఎటు కలవము, ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉంటాం. ఇలా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యామనుకోండి చక్కగా అందరం కలవచ్చు. ఫంక్షన్లు అనేవి అందుకే కదా మన పెద్దవాళ్ళు పెట్టింది. చూడండి మా చెల్లెలు వాళ్ళ బాబు అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాడు అని చక్కగా చూడండి. రిసీవ్ చేసుకొని అందరినీ కూర్చోబెట్టి ఏమేం కావాలో చూసుకుంటా ఉన్నాడు. నిజంగా అక్కల పెళ్ళిళ్ళు అంటే తమ్ముళ్ళకేనండి సందడంతా, భలే హడావుడంతా వాళ్ళదే. పనులు కూడా పాపం వాళ్ళే అన్నీ చేయాలి. వాళ్ళు కూర్చొని తీరిగ్గా కూర్చొని ఫంక్షన్ చూడటానికి కూడా అవ్వదు, చక్కగా వాడే అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు లగ్నపత్రిక మార్చుకోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళు వాళ్ళ లగ్నపత్రికని వాళ్ళ వియ్యంకులకి ఇవ్వబోతున్నారు. చూడండి చక్కగా గంధం రాసుకొని వియ్యంకులకి గంధం రాస్తున్నారు మా మరిది గారు. రాసేసి సెంటు రాయిస్తున్నారు. పంతులు గారు చక్కగా సరదాగా నవ్విస్తా జోక్స్ వేస్తా బాగా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మా చెల్లెలు కూడా ఆమెకి అలాగే గంధం రాసి సెంటు కూడా రాసి చక్కగా బొట్టు పెట్టి గంధం రాసింది. ఇప్పుడు చూడండి లగ్నపత్రికని వీళ్ళ లగ్నపత్రికని వాళ్ళకి ఇస్తున్నారు. చక్కగా నిదానంగా చాలా బాగా జరిగింది, అందరూ బాగా ఎంజాయ్ చేశారు చాలా చక్కగా. చూడండి వీళ్ళ లగ్నపత్రికని వాళ్ళకి ఇస్తున్నారు. ఇది వీళ్ళది బెంగళూరు అండి. వీళ్ళకి కొంచెం మన పద్ధతులు అవి కొంచెం కొత్తగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు బెంగళూరులో ఉంటారు పెళ్లి కొడుకు వాళ్ళు. వాళ్ళకి అక్కడ స్టైల్ వేరేగా ఉంటుంది, పెళ్ళి కానీ ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా. ఇక్కడ మన స్టైల్లో జరుగుతుంది కదా, కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత బాగా తెలియదు అనమాట మన వైపు పద్ధతులు ఇవన్నీ. అందుకని పంతులు గారి దగ్గరుండి అన్నీ చెప్పి చేయిస్తున్నారు. కాకపోతే పంతులు గారు కూడా భలే సరదాగా చక్కగా మాట్లాడుతూ చక్కగా నవ్విస్తా చేస్తున్నారు. చూడండి వీళ్ళ లగ్నపత్రిక కూడా ఇచ్చేసారనమాట. వాళ్ళు తీసేసుకొని ఇంకా తర్వాత వాళ్ళది ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళకి మనకు వైపు ఇటు ఇస్తున్నారనమాట. ఆవిడ కూడా అలాగే బొట్టు పెట్టడం, గంధం రాయటం చక్కగా ఇవన్నీ పంతులు గారు చెప్పినట్లే చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయి, ఇక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయి అన్నమాట. చూడండి ముందు ఆయన వచ్చారు, ఆయన కూడా మా మరిది గారికి అలాగే సెంటు రాసేస్తున్నారు. చక్కగా సరదాగా నవ్వుకుంటూ చేసేస్తున్నారు. పంతులు గారు కూడా చక్కగా నవ్వుతూ చూడండి సరదాగా నవ్వుతూ చక్కగా చేపిస్తున్నారు. అలా ఉండాలండి, ఏదో సీరియస్గా అలా ఉంటే ఫంక్షన్ ఏంటో ఫంక్షన్కి వచ్చాము వెళ్ళిపోయాము అని అనుకోకుండా ఇలా సరదాగా అందరూ కూడా నవ్వుకుంటూ చూడండి. పక్కన కూడా మా చెల్లెళ్ళు వాళ్ళందరూ చక్కగా మీటింగులు పెట్టి సరదాగా నవ్వుకుంటూ ఓ పక్క ఫంక్షన్ ఎంజాయ్ చేస్తానే కబుర్లు చెప్పుకుంటూ ఎంత ఈ ఫంక్షన్ అంటే మళ్ళీ చీరలు నగలు ఇవన్నీ డిస్కషన్స్ వస్తాయి కదా, ఒకళ్ళు చూసుకుని లేడీస్ అంటే అంతే కదా, చక్కగా అన్ని కబుర్లు వస్తాయి మాట్లాడుకుంటూ. ఇలాగే చూడండి ఫంక్షన్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఆవిడ కూడా మా చెల్లెలికి గంధం పూసి సెంట్ రాసి చక్కగా బొట్టు పెట్టి తాంబూలాలు లగ్నపత్రిక మార్చుకుంటున్నారు. చూడండి పంతులు గారు చక్కగా నేర్పిస్తున్నారు, వాళ్ళకి తెలియపోతుంటే ఎంత చక్కగా చూడండి నేర్పిస్తూ ఉన్నారు.
చూపిస్తున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కొంచెం కొత్త అనమాట, అందుకని చూపిస్తున్నారు. వాళ్ళు బెంగుళూరు నుంచి ఇక్కడికి వచ్చారండి. తెనాలిలో జరుగుతుంది ఎంగేజ్మెంట్, తెనాలికి వచ్చారనమాట. ఇక్కడ కొంచెం పద్ధతులు మనకే ఒక జిల్లాలో ఇంకో జిల్లాలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, వీళ్ళు బెంగళూరు నుంచి అనేసరికి కొంచెం వేరేగా ఉంటాయి కదా, అలాగే జరిపిస్తూ ఉన్నారు. పంతులు గారు చెప్పినట్లే చేస్తున్నారనమాట. మొత్తానికి లగ్న పత్రిక మార్చుకోవటం అయితే అయిపోయింది. ఫోటోగ్రాఫర్లు చక్కగా సందడి చేస్తూ వాళ్ళని ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ ఉన్నారు. ముందుగా పెళ్లి వాళ్ళ ఫోటోలు అనమాట. అటు వాళ్ళు ఇటు వాళ్ళు అందరు కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు చూడండి. ఇప్పుడు మేమందరం ఉన్నాం ఇక్కడ చూడండి, మా చెల్లెలు వాళ్ళు, వాళ్ళ పిల్లలు, తర్వాత ఇక్కడ మేమందరం ఉన్నాం. మాతో పాటు మా చెల్లెలు వాళ్ళ బాబు అంటే పెళ్లి కూతురు తమ్ముడు కూడా ఉన్నాడు చూడండి. ఇక్కడ మా మరిది గారి తరఫున వాళ్ళ కజిన్స్, వాళ్ళ వదినలు అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ తోడుకోడళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా ఫోటో సెషన్తో రెడీ అయిపోయారు. ఇక్కడ చూడండి, మా మరిది గారి అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారు. చివరికి వాళ్ళు కూడా మా చెల్లెలు వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, వాళ్ళు బట్టలు పెట్టేశారు. అయిపోయిందనమాట. మొత్తానికి అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండానే. చూసారా ఎంత బాగా జరిగిపోయింది, వాళ్ళు లేకుండానే. దీన్ని చక్కగా లైవ్ ఇచ్చారండి, వాళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారు. వాళ్ళకి చూపిస్తా వీళ్ళు ఇక్కడ జరుపుతూ ఉన్నారనమాట. ఎలా ఉంది, నచ్చిందా వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పెళ్లి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. పెళ్ళికి సంబంధించిన అన్ని వీడియోలు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.